ఇదిగోండి నాకు వంకాయలు చాలా వచ్చాయి. మొన్న మా ఇంట్లో రెంటుకున్న వాళ్ళకి ఇద్దరికి ఇచ్చాను. ఈ రోజు కూడా ఇస్తున్నానండి. ఇదిగో మా ఇంట్లో రెంటుకుండే లక్ష్మికి ఇస్తున్నాను, అలాగే శిరీషకి ఇస్తున్నాను, మా కెమెరామెన్ అన్నమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్. నేను మీ రాజేశ్వరి. ఈరోజు మా ఇంట్లో రెంటుకున్న లక్ష్మితో హార్వెస్ట్ అండి. లక్ష్మి, ఈరోజు నువ్వే చేయాలమ్మా హార్వెస్ట్. మీ ఇంటి చుట్టాలు నాకు అమ్మ ఇప్పుడు 3-4 ఏళ్ళు అవుతుంది స్టార్ట్ చేసి. అదే మీ ఇంటికి వచ్చే చుట్టాలు కూడా చూసి బాగుంది అంటారు కదా. అవును, ఎందుకంటే మన సిటీలో పొల్యూషన్ ఎక్కువ ఉంటది కదా, ఇలా గార్డెన్ ఉంటే కొంతవరకన్నా తగ్గుతుంది కదా. అందుకోసమే నేను ఇట్లా ఆర్గానిక్ ఫుడ్ కనీసం వారానికి 2 రోజులన్నా తినాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన అన్నమాట. సరే, హార్వెస్ట్ స్టార్ట్ చేద్దామా? వచ్చిందో ఎలా ఉంది? ఫ్రెష్ గా లేదు? చాలా ఫ్రెష్ గా ఉంది ఆంటీ తోటకూర. చూడు, ఇదిగో బేషన్ గిన్నెడు వచ్చింది మంచిగా ఫ్రెష్ తోటకూర. మనకి ఇలా ఇప్పుడు తీసుకెళ్లి మంచిగా వంట వేసుకోవచ్చు మనం. గంగవేలు కూర చాలా ఒంటికి చలవ చేస్తుంది తెలుసా అమ్మ. అందుకే ఇది సమ్మర్ లో బాగా వస్తుంది అన్నమాట అసలు. ఎందుకంటే బాడీ హీట్ తగ్గించేసి రోగ నిరోధక శక్తి పెంచుతుంది అన్నమాట. అందుకే సమ్మర్ లో కంపల్సరీ గంగ మంచిది ఆరోగ్యానికి. కానీ ఈ వర్షాకాలం వస్తే పెద్ద రాదనమాట. వచ్చినా కూడా తెల్లగా మచ్చలు వస్తుంది అనమాట. సో ఇది సమ్మర్ ఫిబ్రవరి నుంచి ఈ జూన్ వరకు మనం తినొచ్చు ఈ గంగవేలు కూర. చూడు ఎంత మంచిగా వచ్చిందో. మొత్తం ఇట్లా పట్టేసి అట్లా కట్ చేసేసి మనకి ఇట్లా తాజాగా కట్ చేసుకొని వండుకొని తింటే బాగుంటది అన్నమాట టేస్ట్. ఫ్రై చేసుకుంటే బాగుంటుందా, పప్పు బాగుంటుందా? పప్పులు వేసుకోవచ్చు, మామూలుగా ఫ్రై కూడా వేసుకోవచ్చు, చింతపులుసు పోసుకొని చేసుకోవచ్చు, మామిడికాయ ఇట్లా తురిమి కూడా వేసుకోవచ్చు, బాగుంటది. చట్నీ కూడా బాగుంటది. ఇది మామిడికాయలు వేస్తే ఇంకా బాగుంటది అన్నమాట దీనికి తోడు. ఇదిగా ఏదిలైనా వేసుకోవచ్చు. ఇదిగోండి తాజా గంగవేలు కూర హార్వెస్ట్ అయిందండి. చూడండి ఎంత మంచి గిన్నెడు వస్తున్నాయి అండి. ఆకుకూరలకైతే కొదువే లేదు. ఈ బాగా వర్షాలు పడినప్పుడు మాత్రం కొంచెం తగ్గుతుందండి. ఈ గంగవేలు కూరనైతే ఈ జూన్ వరకే వస్తుంది. తర్వాత బాగా వర్షాలు పడినప్పుడు తెల్లగా మచ్చలు వస్తుంది. కాబట్టి వర్షాకాలంలో ఆకుకూరలు వేసుకునే వాళ్ళు గంగవేలు కూర అవాయిడ్ చేయడమే బెటర్ అండి. పాలకూర కూడా కట్ చేయమ్మా. మొన్ననే కట్ చేసినాం, ఎన్నిసార్లు కట్ చేసినాం. పాలకూర కట్ చేసినా కొదొస్తుంటది అసలు. ఇది పాక దాంట్లో కూడా పాలకూర గింజలు పడినట్టున్నాయి. ఇది కూడా వచ్చేసిందండి. ఇందులో పసుపు అమ్మ, ఇది పసుపు. అది ఇక చూడండి, ఒక గింజ పడినట్టుంది. ఎంత బాగా వచ్చిందో చూడండి. కరివేపాకు ముక్కల పడిందండి ఒకటే గింజ. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇదిగోండి పాలకూర చూడండి. ఇది కూడా ఒక బేషన్ గిన్నెడు వచ్చినాయండి. ప్రతి ఒక్క ఆకుకూర గిన్నెడు వస్తుంది మంచిగా తాజాగా. ఇదిగోమ్మా, ఇదిగో వంకాయలు ఇన్ని ఉన్నా కూడా వచ్చిందో చూడండి మొక్కకి. ఇదిగోండి, చాలా ఇష్టం వంకాయలు. ఇదైతే 365 రోజులు మనము వస్తూనే ఉంటాయి కాయలు. ఈ సీజను ఆ సీజన్ అని ఏముండవు ఇవి. అది చూసేటప్పుడు పూత చూడమ్మా పక్కన ఒక్కొక్కసారి, ఎందుకంటే ఫ్లవరింగ్ ఉంటది కదా ఇట్లా. ఇవైతే వెతకాల మనం, ఇట్లా వెతుకుతూనే కనబడతాయి. ఇగో ఇక్కడ ఉంది చూడు, ఇగో బ్లాక్ కనబడవు మనకి. చిన్నవి వద్దులే, చిన్నది వద్దు, పెద్ద కట్ చేయి. ఇక్కడ దీనికి ఉంది చూడు వంకాయలు. ఇంత బాగున్నాయి చూడు వంకాయలు టేస్ట్. ఇదైతే మంచిగా మసాలా వంకాయ వేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, బాగుంటది టేస్ట్. అయితే ఈ వంకాయ మీదకి ఏ కూరలు రావు.
ఇదిగో ఇవి గ్రీన్ బ్లాక్ గా వచ్చినాయి, సారక వంకాయలు అంటారు వీటిని. సారకలు ఉంది కదా, అందుకే సారక వంకాయలు అంటారు. పెద్ద అది కనిపిస్తుందా మహాలక్ష్మి? ఆకులానే ఉన్నాయి. ఇగో చూడు వంకాయలు ఎంత బాగా వచ్చింది చూడండి సైజు వంకాయలు. ఇక్కడ మనకు కనవనే కనవాలి చూడు, చూస్తేనే కనబడతాయి వంకాయలు, కనిపించదు అంతే. ఇవి చూస్తా ఉండాల, మనకి మళ్ళీ తెల్లారి కనిపిస్తూనే ఉంటాయి వంకాయ. ఇదిగోండి చూసారా వంకాయలు దగ్గర 2-3 కేజీలు దాకున్నాయండి. మనము వంకాయ మొక్కలు పెట్టుకుంటే కనుక నష్టం ఏం లేదు. కేజీల కొద్దీ సంవత్సరం అంతా మనం హార్వెస్ట్ తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం కంపల్సరీగా వంకాయ మొక్కలు పెంచుకోండి, చాలా బాగుంటుంది. బెండకాయలు ఎంత బాగా వచ్చినాయి చూడండి. బెండకాయలు అయితే మనకైతే ఉన్నాయి, మాకు బెండకాయలు ఒక్కరోజు చూడకుండా ముదిరిపోతూనే ఉన్నాయి. కాబట్టి చూసుకోవాలి, మనకు తెలియకుండానే ఆకుల వెనకాల ఉంటుంటాయి. హాయ్ బిట్టు. ఇది ఒక్కరోజు అయితే ముదిరిపోతాయి. ఇంకా అక్కడ చూడమ్మా, కింద కూడా చూడు, అక్కడ ఇవి అంతే. ఈ బెండకాయలు ఆకులానే కలిసిపోతుంటాయి మనకి, అసలు కనబడదు. ఇక్కడే చూసా అండి, ఈ బిల్డింగ్ పైన చూసి చాలా బాగా పెట్టారండి రెడ్ బెండకాయలు కూడా. ఫస్ట్ గ్రీన్ వే చూసా నేను, రెడ్ చూడలేదు ఎప్పుడు, ఫస్ట్ టైం చూస్తున్నా అండి మనం. అది బాగా ఈ ఒక్క పూటకే ఇన్ని వచ్చినాయి. ఇదైతే ఒక రోజు చూసినా ముదిరిపోతాయి ఇక. అవునండి, పొడుగు కూడా బాగా వచ్చాయి. ఎంత పొడుగు ఉంది చూడండి బెండకాయలు. ఇదిగోండి పొడుగు ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇవి వంకాయలు అయితే ప్రతిరోజు వస్తూనే ఉంటాయి, ఎదురు చూడాల్సిన అవసరమే లేదు. మనం మార్కెట్కి వెళ్ళకుండానే మంచిగా మనం ఇంటి పైన కొన్ని కూరగాయల మొక్కలు వేసుకొని ఆకుకూరలు వేసుకుంటే మార్కెట్ పోవాల్సిన అవసరమే ఉండదు మనకు. ఇక మేమైతే ఇంకా అసలు మార్కెట్ కూడా లేదు. నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళినా పెంచుకోవాలమ్మా రేపు. ఇక్కడ కూడా ఉన్నాయి చూడు చూడు, అసలు నాకు ఎంత సంతోషం అనిపిస్తుంటది కదా కూరగాయలు కట్ చేస్తుంటే. నీకేమనిపిస్తుంది? చాలా బాగుందండి, ఫస్ట్ టైం కట్ చేస్తున్నా. అవునా? ఏం కాదు, లక్ష్మి భయపడుతుంది. ఇదేం మనము ఆడిషన్స్ కాదు, ఇంట్రెస్ట్ కానీ టైం సరిపోవట్లేదా ఆంటీ? మనం ఏం సినిమాలలో యాక్టింగ్ చేసలే లక్ష్మి, నీకు ఏది వస్తుంది మాట్లాడు, మన ఛానలే కదా. మనకి డైరెక్టర్లు ఎవరు ఏమనరు, మనమే డైరెక్టర్. చాలా ఇంట్రెస్ట్, ఎప్పుడు బిల్డింగ్ పైనే ఉంటుంది, బిల్డింగ్ పైనే ఉండి అన్ని క్లిప్ చేసుకుంటూ ఉంటది. ఇంకా అందరికి ఒక్కొక్కసారి మీకు ఇస్తుంటాను కదా ఫ్రెష్ గా, మీకు ఏమనిపిస్తుంది? ఇంకా అప్పుడప్పుడు అందరికి ఇస్తూనే ఉంటా. చూడు ఇంకెక్కడ ఉన్నాయా, తింటే చాలా హ్యాపీగా ఉంటది మాకు కూడా. మంచిగా అనిపిస్తుంది కదా. మన ఇంట్లో అందరికి ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అట్లా టైం పెట్టుకుంటా నేను, అట్లా ఇస్తుంటా. మనతో పాటు ఒకరికన్నా ఇవ్వాలని వారానికి, అంతేనా? చూడమ్మా దాదాపు కేజీ బెండకాయలు ఇవి. చూసారా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. క్యాప్సికం లక్ష్మి వస్తుందా రాదా అనుకున్నా. ముద్ద చెట్టుకు కూడా 3 వచ్చాయి. ఇదిగో ఇది నేను తీస్తున్నాలే. ఇదిగోండి క్యాప్సికం, ఒకసారి కత్తరియమ్మా. ఇదిగో క్యాప్సికం మొక్క చూడండి ఎంత చిన్న ఉందో. చిన్న క్యాప్సికం కూడా హార్వెస్ట్ అండి, అవి ఇంకా పెరుగుతాయి కావచ్చు. ఇవైతే కట్ చేస్తున్నాను. ఇదిగోండి క్యాప్సికం కూడా చిన్న క్యాప్సికం 3 వచ్చాయి. దొండకాయలు రోజు కొన్ని వస్తూనే ఉన్నాయి. ఇవి కూడా దొండకాయలు మా వరకు. ఇవి అవోటి ఇవోటి మాకైతే సరిపోతున్నాయి అమ్మా, మీ అంకుల్కి నాకు కూరగాయలు. ఇవి కనబడవు. ఇగో కొన్ని చూడకపోయేసరికి పండిపోతాయి. ఇగో పండిపోయింది కూడా.
ఇగో ఇక్కడ అక్కడ సైడ్ ఏమైనా ఉన్నాయా చూడు, నేను ఇటు సైడ్ చూస్తున్నా. ఇక్కడ ఇవి నాటు దొండ, ఇది ఊరు నుంచి తెచ్చినామమ్మ. కటింగ్ తో పెట్టినాం, ఇది ఊరు నుంచి తెచ్చి. ఇగో చాలు రోజు వస్తు అంటే కొన్ని కొన్ని వస్తుంటాయి. ఇంకా పూత కూడా మళ్ళీ వచ్చింది. ఇగో దగ్గరది పూత కూడా ఇగో చెట్టుకు ఫుల్ ఉంది, వస్తుంటాయి. ఇగో ఇంకా కొన్ని పిందెలు ఉన్నాయి. ఇంకా ఇగో ఇది ఈ వర్షాకాలంలో బాగా వస్తాయి దొండ చెట్టు. ఇదిగోండి కరివేపాకు మాకు సరిపోయేంత కట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఎట్లాగో వర్షాకాలం కాబట్టి ఇది కట్ చేసేస్తున్నా కొమ్మ, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ చిగురు వచ్చి బ్రాంచెస్ వచ్చేసి మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. అందుకే ఇది కట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇది కూడా ఫ్రెష్గా ఉంది చూడండి. ఇదిగోండి ఇది కూడా మా వరకు ఎప్పటికప్పుడే తీసుకోబోతుంటాను నేను కరివేపాకు. చూడండి ఎంత బాగుందో, మంచి వాసన వస్తుంది. ఇదిగోండి 2 కేజీల పైన వంకాయలు వచ్చాయి, కేజీ బెండకాయలు వచ్చాయండి. ఇక బేషన్ గిన్నెడంతా గంగవేలు కూర వచ్చింది, ఒక గిన్నెడంతా పాలకూర వచ్చింది, ఒక బేషన్ గిన్నెడు తోటకూర వచ్చింది, అలాగే 1/4 కిలో దొండకాయలు, కాస్త కరివేపాకు అండి, ఒక 3 చిన్న క్యాప్సికం. ఇదిగోండి చూసారు కదండి నా వీడియో. ఇదిగోండి నాకు వంకాయలు చాలా వచ్చాయి. మొన్న మా ఇంట్లో రెంటుకున్న వాళ్ళకి 2కి ఇచ్చాను, ఈ రోజు కూడా ఇస్తున్నాను అండి. ఇదిగో మా ఇంట్లో రెంటుకుండే లక్ష్మికి ఇస్తున్నాను, అలాగే శిరీషకి ఇస్తున్నాను. మా కెమెరామెన్ అనమాట. ఒకవేళ మా కెమెరామెన్ తోటి కూడా వీడియో తీస్తానండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనండి. గంట కూడా కొట్టాలంట లక్ష్మి చెప్తుంది.